పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఈ 3 డిసీజులు చెప్పినామంటే ప్రతి ఒక్కరు భయపడతారు. ఎందుకు అంటే దీనికి చేసే సర్జరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ అండ్ పెయిన్‌ఫుల్ సర్జరీస్. బట్ ఇప్పుడు లేటెస్ట్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో మనకు లేజర్ సర్జరీస్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ లేజర్ సర్జరీ చేయడం వల్ల ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బెడ్ రెస్ట్ ఉండదు, ఎటువంటి పథ్యం ఉండదు అండ్ ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ కావచ్చు. చాలామంది పైల్స్ సర్జరీ గాని, ఫిస్టులా సర్జరీ ఉంటే ఏమైతదంటే ఓపెన్ మెథడ్‌లో చేసుకుంటే 1 ½ మంత్ లీవ్ పెట్టేసి ఇంట్లోనే ఉండాల్సొస్తుంది. డ్రెస్సింగ్ చేసుకోవాల్సొస్తుంది. బట్ ఇప్పుడు మనం చేసే లేజర్ టెక్నాలజీ ద్వారా వితిన్ 1 డే‌లో డిశ్చార్జ్ అవ్వడము, సెకండ్ డే నుంచి వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. లేజర్ వలన రిజల్ట్స్ బాగుంటాయి అండ్ రికరెన్స్ రేట్ కూడా తక్కువుంటుంది. ఎటువంటి కోతలు గాని, కుట్లు గాని, రక్తం గాని ఏది రాదు కాబట్టి పెయిన్ అనేది 0% కాబట్టి ఒకవేళ ఎవరైనా పైల్స్‌తో ప్రాబ్లమ్ ఉంటే గనక మీరు లేజర్‌ని ప్రిఫర్ చేయండి. అండ్ ఈవెన్ ఫిస్టులాస్ కూడా ఎందుకంటే చాలామంది ఫిస్టులా అంటే భయపడతారు. ఫిస్టులాకి కటింగ్ చేస్తుంటాము. ఓసారి మోషన్ కంట్రోలింగ్ పవర్ పోతుంటది. సో ఇట్లాంటి వాటికి మనం లేజర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కంట్రోలింగ్ పవర్ అనేది పోదు. కాబట్టి ఎవరికన్నా పైల్స్ గాని, ఫిషర్ గాని, ఫిస్టులా ఉంటే ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం లేజర్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల మంచి సక్సెస్ రేట్ అనేది కూడా ఉంది.